హర హర మహాదేవ. సమాజానికి సేవగా చెప్పుకుంటున్న విదురనీతిలో 18వ భాగానికి స్వాగతం. విదురనీతిలో ఒక అధ్యాయాన్ని పూర్తి చేసుకుని 2వ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం. ఎన్నో విషయాలని విదురుడి నుండి విన్నటువంటి ధృతరాష్ట్రుడు తర్వాత ఆయనతో ఒక మాట అంటాడు. నాయనా విదురా, నువ్వు చాలా గొప్పవాడివి, అందులో సంశయం లేదు. మెలకువతో కాలిపోతున్న నాకు ధర్మార్థకుశలుడవైన నువ్వు ఏదేని మంచి విషయాల్ని బోధించు అని సంభాషించుకుంటారు కాసేపు. ఆ తర్వాత మరలా విదురుడు తన నీతి బోధల్ని కొనసాగిస్తాడు. అయితే ఈ సంభాషణలో విదురుడి యొక్క గొప్పతనాన్ని తెలుపుతాడు ధృతరాష్ట్రుడు. దానిని మనం పరిశీలించి నీతిలోకి ప్రవేశించవలసి ఉన్నది. మొదట 2వ అధ్యాయంలో ఒక శ్లోకంలో చెప్తాడు, జాగ్రత్తః దహ్యమానస్య, నిద్రపట్టక మెలకువతో కాలిపోతున్నటువంటి నాకు ఉపదేశం చెయ్యి నాయనా అంటాడు. నిద్రపట్టక మెలకువతో కాలిపోవడం అంటే సహజంగా నిద్ర పట్టని వాళ్ళు చాలామంది ఉంటారు. ధృతరాష్ట్రుడి మనస్తత్వం ఎలాంటిది అంటే ఆయనకి అన్ని విషయాలు తెలిసి కూడా మంచి యందు తన మనస్సును నిలుపలేక చెడు వైపే మొగ్గు చూపుతూ ఉంటాడు. దానికి కారణం ఆయన యొక్క పుత్ర వ్యామోహం. ఇది చాలా విచిత్రమైనటువంటి మనస్తత్వం. అలాగే ఈ తత్వం ఉన్న వ్యక్తులు వాళ్ళకి వాళ్ళే లోపల కుమిలిపోతూ ఉంటారు. ఇది మంచి ఇది చెడు అని తెలిసి కూడా మంచిని చెయ్యలేక చెడు వైపే ఆకర్షితులైతే ఆ మనిషి పరిస్థితి ఎలా ఉంటుందో ధృతరాష్ట్రుడి యొక్క పరిస్థితి కూడా అలా ఉంది. ఆ సందర్భంలోనే విదురుడితో ఒక మాట అంటాడు, యత్ కార్యమను పశ్యసి. ఇలాంటి సందర్భంలో నాకు ఏది యుక్తమో నువ్వు ఆలోచన చేసి చెప్పు. తద్బ్రూహిత్వం హి నస్తాత. తాత అంటే సంస్కృతంలో నాయన అని అర్థం. నువ్వు ఎలాంటి వాడివంటే ధర్మార్థకుశలోహ్యసి. ధర్మబద్ధంగా ఒక ప్రయోజనాన్ని ఎలా చక్కగా సాధించాలో తెలిసినటువంటి వాడివి. అందుకే నేను నిన్ను అడుగుతున్నాను. త్వం మాం యథావత్ విధుర ప్రసాది. ఓ విదురా, త్వం నీవు మాం నన్ను ప్రసాది ప్రజ్ఞాపూర్వం నీ బుద్ధితో స్వేచ్ఛగా నీకు తోచిన దానిని చెప్పి నన్ను శాసించవయ్యా, అనగా నాకు ఉపదేశం చెయ్యవయ్యా అని అడుగుతున్నాడు. ఎలాంటి ఉపదేశాలు అయి ఉండాలో తెలుసా? అజాతశత్రోహో కురూణామపి శ్రేయస్కరం బ్రూహి. ధర్మరాజుకి కౌరవులకి ఇరువురికి శ్రేయస్సును చేకూర్చే ఉపదేశాన్ని నాకు ఇవ్వు అంటాడు. ధృతరాష్ట్రుడి మాటల్ని గమనిస్తే మనకు ఎన్నో విషయాలు అర్థమవుతాయి. ధర్మరాజుని సంబోధన చేస్తూ మాకు శత్రువైన ధర్మరాజు అని అనలేదు, శత్రువులే లేనటువంటి ధర్మరాజుకి అని అన్నాడు. అజాతశత్రువు అంటే శత్రువులు ఎవరు లేనివాడు అని అర్థం తీసుకోకూడదు. శత్రువులుగా ఎవరిని భావించనివాడు అని అర్థం. ధర్మరాజుకి శత్రువులు లేరండి, దుర్యోధనుడు శత్రువు కదా. ఎంతోమంది రాజులు శత్రువులు ఉన్నారు కదా అంటే ఆయన ఎవరిని శత్రువు అనుకోడు. ఎవడలా అందరినీ స్నేహితుడిగా చూస్తాడో వాడిని అజాతశత్రువు అంటాడు. జాతకంలో కూడా చంద్రుడు అందరికీ సముడు అంటారు. అంటే ఒక గ్రహం ఇంకో గ్రహానికి పడకపోవడం అనేది ఉంటుంది. శత్రుగ్రహాలు మిత్రగ్రహాలు ఉంటాయి. కానీ చంద్రుడు అందరికీ సమానమైన వాడే అని చెబుతారు జాతకంలో. అదేవిధంగా ధర్మరాజు అందరికీ సమానమైన వాడే, కానీ ఆయనకి శత్రువులు ఉన్నారు. ఇది ఎరిగినటువంటి ధృతరాష్ట్రుడు అజాతశత్రువైన ధర్మరాజుకి కౌరవులకి ఈ రెండు పక్షాలకి కూడా హితం చేసేటువంటి వాక్యం ఏదైనా ఉంటే అది చెప్పవయ్యా. ఇంకా నా మనసులో ఒక బాధ బాగా పీడిస్తున్నదయ్యా, అదే నేను నీకు చెప్పుకుంటున్నాను. ఏంటో తెలుసా? పాపాశంకీ పాపమేవ అనుపశ్యన్ అంటాడు. మొదట నేను చేసిన అపరాధం ఉన్నదే, దాన్ని తలుచుకుంటుంటేనే నాకు నిద్ర పట్టడం లేదయ్యా, అదే నా బాధకు కారణం. మొదట ఏ అపరాధం చేశారండి? పాండవుల్ని ఎంత దారుణంగా అవహేళనం చేశారు. భీముడు వీరందరూ కూడా జూదంలో ఓడిపోయి అరణ్యవాసానికి సిద్ధమవుతుంటే దుర్యోధనుడు భీముణ్ణి చూసి ఆయన నడకని వెక్కిరిస్తూ గౌహు గౌహు అని అవహేళనం చేస్తాడు. అంటే ఎద్దు అని తిట్టడం దాని అర్థం. ఈ విధంగా భీముడిని అవహేళనం చేసిన భీముడు తన బాహువుల్ని చూసుకుంటూ వెళ్తాడు. వచ్చిన తర్వాత నీకున్నది కదా అని. అదంతా పక్కవాళ్ల వల్ల విన్న ధృతరాష్ట్రుడికి నిద్ర పట్టదు. అర్జునుడు ఇసుక చల్లుకుంటూ వెళ్తాడు అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు. దానికి కారణం ఇలా నేను శరవృష్టి కురిపించి శత్రుసేనుల్ని నాశనం చేస్తానని చెప్తాడు. ఇక ధర్మరాజు చూపులు నేలకి దించి ఆయన కంటికి ఒక గుడ్డను అడ్డు పెట్టుకుని వెళతాడు అని చెప్తారు. దానికి కారణం ఆ సమయంలో ఆయన చూపు ఎవరి మీద పడితే వాడు నాశనమైపోతాడు. ఈ విధంగా పాండవులు అవమానాలకి గురై రాజ్యం నుంచి వెళ్ళిపోయారు. దీనంతటికీ కారణం
ఎన్ని తప్పులు చేస్తున్నా కొడుకుని మందలించకుండా చూస్తున్న ధృతరాష్ట్రుడే కదా. అదంతా తలుచుకుని ఆయన బాధపడుతున్నాడు. పాపాశంకి పాపమేవాను పశ్యన్ పృచ్ఛామిత్వాం వ్యాకులేన ఆత్మనాహం. ఆ వ్యాకుల చిత్తంతో నేను నిన్ను ప్రశ్నిస్తున్నానయ్యా, అడుగుతున్నానయ్యా. కవే పండితుడా తన్మే బ్రూహి సర్వం యథావత్ మనీషితం సర్వమజాతశత్రోహో. అందరికీ హితమైనట్టి దానిని దయతో తెలపవలసింది అని అడగగానే అప్పుడు విదురుడు అంటాడు, అయ్యో చాలా పెద్ద చిక్కొచ్చి పడిందే, ఏం చేద్దాం, పర్వాలేదులే అని అనలేదు విదురుడు. ఆ సందర్భంలో చాలా స్పష్టంగా చెప్పాడు. అందుకే విదురుణ్ణి ధృతరాష్ట్రుడంతటి వాడు కూడా ఒక మాట అంటాడు, అధీన సత్వ అంటాడు. అధీన సత్వ అంటే నీ బుద్ధిలో దీనత్వం అనేది ఉండదయ్యా. ఎదుటివాడు ఎంత గొప్పవాడైనా పెద్దవాడైనా బలవంతుడైనా ధర్మంగానే వెళతావు, అలాగే ఉపాధితో సాధిస్తావు తప్ప సాగిలపడిపోయి చితికిలపడిపోయి ఉండడం నీ యొక్క స్వభావం కాదు. నీ స్వభావంలో దీనత్వం అనేదే లేదు అని అధీనసత్వ అని సంబోధిస్తాడు. అందుకే విదురుల్లో 2 విషయాలు చెప్పాడు. ధర్మార్థ కుశలోహ్యసి, ధర్మంగా పనిని సాధించడంలో గొప్పవాడు, అలాగే దేవులాడుతూ పని చేయనటువంటి వాడు ధైర్యంగా దర్పంగా తన పని చేసుకొస్తాడు. అది విదురుల్లో గొప్పతనం. అలాంటి విదురుడు ఈ మాటలన్నీ విని తర్వాత చెబుతాడు, నాయన శుభం వా యది వా పాపం, పుణ్యమో పాపమో, ద్వేష్యం వాటిది వా ప్రియం. నీకు అయిష్టమో ఇష్టమో ఏదైనా కావచ్చు కాక, అపృష్టస్తస్య తద్బ్రూయాద్ యస్య నేచ్చేత్ పరాభవం. ఒక మనిషి తన వాళ్ళు పరాభవానికి గురి కాకూడదు అని ఎవరి విషయంలో అనుకుంటాడో అలాంటప్పుడు ఆ మనుషులకి నచ్చకపోయినా మంచి చెప్పాలి అంటాడు. ఎదుటివాడికి నచ్చదు. మీరు స్నేహితుల్లో కూడా కొంతమందికి మంచి చెబితే నచ్చదు. అలాంటి పరిస్థితి ఒకటి ఉంటుంది. అయినప్పటికీ కూడా మనం మంచి చెప్పాలి అంటాడు. ఎందుకంటే మనం వాడి మంచిని కోరుకుంటున్నాం కాబట్టి. ఆ విధంగా ఉండవలసిందే కనుక నీకు నచ్చినా నచ్చకపోయినా నేను కొన్ని విషయాలు చెబుతున్నానయ్యా ధృతరాష్ట్ర అంటూ, తస్మాత్ వక్ష్యామితే రాజన్ హితం యత్స్యాత్ కురూన్ ప్రతి. తస్మాత్ అందువలన హితమైనటువంటి దానిని, కౌరవులకు పాండవులకు కూడా హితమైనట్టి దానిని నేను చెప్తున్నాను. నావి ధర్మబద్ధమైన మాటలని గ్రహించు. వచశ్రేయస్కరం ధర్మ్యం బ్రువతస్తన్నిబోధమే, దానిని విను. మొదట చెబుతున్నది ఏమిటి అంటే మిథ్యోపేతాని కర్మాణి అన్నాడు. అయ్యో ఇంత బాధపడుతున్నావు కదా, ఏం పర్వాలేదులే అనలేదు. మాయగా ఆలోచించడం మానేయి నాయనా, మొట్టమొదటి చెప్పినటువంటి మాట. ధృతరాష్ట్రుడి ఆలోచనల్లో ఎంత మాయ ఉందండి. మనం అనుకుంటాం ఏం గుడ్డివాడే కదా అలా ఉన్నది అని. పుత్ర వ్యామోహంతో ధృతరాష్ట్రుడి వలనే చాలా మార్లు ఆలోచించాడు. పాండవులు చనిపోతారని తెలిసినా కూడా ఉపేక్ష చేశాడు. అయినా దైవయోగం వల్ల పాండవులు బ్రతికి బట్ట కట్టారు. శివానందమూర్తి గారు ఒక మాట అంటారు, పాండవులందరూ కూడా ధర్మరాజులాగే ఉంటే చిన్నప్పుడే చనిపోయేవాళ్ళు నాయన అన్నారు ఆయన. మంచి మాట కదండి. భీముడు అర్జునుడు లాంటి వాళ్ళు ఉండాలి ఈ కాలానికి. కనుక దైవయోగం వల్ల ఆనాడు అలా జరిగింది. కానీ మాయ ఎవరిలో ఉంది? దుర్యోధనుడిలోనూ ధృతరాష్ట్రుడిలోనూ, ఇద్దరిలోనూ మాయ ఉంది. కనుక మాయగా ఆలోచన చేయడం, కపటంతో కూడిన పనులు చేయడం ముందు మానేయాలి నాయన అని హెచ్చరించాడు విదురుడు. మిథ్యోపేతాని కర్మాణి సిద్ధేడుహూయాని భారత. కపటంతో పని తయారు చేసుకుని ప్రయోజనాన్ని పొందాలనే ఆలోచనలు వదిలేయాలి. అనుపాడి ప్రయుక్తాన్ని, ఆలోచన చేయకుండా ఒక పనిని ప్రయోగించకూడదు. మాస్మతేషు మనఃకృత, అసలు వాటి యందు మనస్సు అనేది ఉండకూడదయ్యా. తథైవ యోగ విహితం ఎత్తు కర్మని సిద్ధ్యతి. అట్లయితే మంచిగా వెళితే పని సాగుతుందా అని నీవు అడగవచ్చు. కొన్ని సందర్భాల్లో మంచిగా వెళ్ళినా పని అవ్వదు, ఆ మాట నిజమే. అయితే దానికి మనస్సుని కుంగ తీసుకోకూడదని చెప్పాడు. ఉపాజయుక్తం మేధావి నతత్ర గ్లపడేన్ మనః. మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నం చేయాలి తప్ప తప్పుదోవకు వెళ్ళడం, కుంగిపోవడం అనేది చేయకూడదు. ఈ కాలంలో ఈ మాట చాలామందికి నచ్చదు. పని అవ్వదంటాడు, మళ్ళీ ప్రయత్నం చేయమంటాడంటే అసలు యోగంలో మనకంటూ ఉంటేనే మంచిగా వెళ్ళినా చెడుగా వెళ్ళినా ఒక పనికి ఫలితం అనేది మనకు దక్కుతుంది. మనకి దక్కాల్సింది ఎలాగైనా దక్కుతుంది అన్నప్పుడు మంచిగా వెళ్ళినా చెడుగా వెళ్ళినా ఒకటే. కానీ ఆపాటి ఓర్పు కూడా మనకి లేకపోవడం వల్ల భవిష్యత్తులో మనం చాలా కష్టాలను పడతాం. కనుక ఎప్పుడు అలా ఉండకూడదు. ఇది కాసింత అనుభవంలో పెద్దవాళ్ళని అడిగితే ఇప్పుడు నేను చెప్పినటువంటి మాటని ఖచ్చితంగా ఒప్పుకుని తీరుతారు. తథైవ యోగ విహితం ఎత్తు కర్మన సిద్ధ్యతి ఉపాధియుక్తం మేధావి నతత్ర గ్లపడేన్ మనః. ఇంకో మాట అంటాడు, సానుబంధేషు కర్మసు. అనుబంధం అంటే ఇక్కడ పని అని అర్థం. ఒక పని చేసేటప్పుడు
దాని వెన్నంటి వచ్చేటువంటి ప్రయోజనాలను కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఆంజనేయ స్వామి సుందరకాండలు అంటాడు, పూర్వకార్య విరోధేన సకార్యం కర్తుమర్హసి. ఒక ముఖ్యమైన పని చేసుకుని వెళ్ళేటప్పుడు దానిని ఆనుషంగికంగా ఉన్నటువంటి పనులు, అంటే దాన్ని అనుసరించి వచ్చేటువంటి ప్రయోజనాలను కూడా బుద్ధిమంతుడు పొందవచ్చు, అందులో తప్పు లేదు. అలా ఒక పని చేసేటప్పుడే అన్నిటి గురించి ఆలోచన చేసుకోవాలి. సంప్రదార్యచ కురువేత నవేగేన సమాచరే. జాగ్రత్తగా పెద్దవాళ్ళతో ఆలోచన చేసిన తర్వాతే చెయ్యాలి తప్ప వేగంగా పని ఇప్పుడు చెయ్యవద్దన్నాడు. ఈ మాట చెప్పడంలో ఆంతర్యం, రాజ్యంలో ఇంత దావానలను రగులుతున్నా భీష్ముడిని ద్రోణుని సలహాలు అడిగి ఎప్పుడు పాటించినవాడు కాదు కదా ధృతరాష్ట్రుడి కంటే పెద్దవాళ్లే కదా వీళ్ళందరూ, కానీ ఆ పని చెయ్యలేదు. అందుకే ఒక వాత పెడుతున్నాడని గమనించాలి. ఇంకను అనుబంధంచ సంప్రేక్ష్య విపాకంచైవ కర్మణాం ఉత్థానమాత్మనశ్చైవ ధీరః కురువీతమానవ. ఒక పనిలో ఆ పని ప్రయోజనము దాక్కుని ఉంటుంది, అలాగే ఆ పని పక్వానికి వస్తుందా లేదా అనేది ఎప్పుడు గమనిస్తూ ఉండాలి. ఆ పని యందు మనం ఎంతవరకు ముందుకెళ్ళగలం అనేది కూడా గమనించాలి. ఒక వ్యాపారం చేస్తున్నప్పుడు దాని ప్రయోజనం ఏంటో మనకి తెలియాలి. అలాగే అది ఎప్పుడు మన చేతికి వస్తుంది అనే అంశాన్ని మనం తెలుసుకోవాలి. అందులో మనం ఎంతవరకు ముందుకెళ్ళగలం, మన సామర్థ్యం ఏంటనే అంశం కూడా తెలియాలి. ఇది వ్యాపారం విషయంగానే చెప్తుంది కాదు, ఒక చదువు అవ్వచ్చు, ఒక వ్యవసాయం అవ్వచ్చు, ఒక యుద్ధం అవ్వచ్చు, ఒక రాజకీయం అవ్వచ్చు, ఒక పాండిత్యం అవ్వచ్చు. ఏదైనా తన సామర్థ్యాన్ని చూసుకుంటూ ముందుకెళ్ళాలి. అంటే సమర్థత లేకపోతే ఉండిపోవాలని అర్థం కాదు, సామర్థ్యాన్ని పెంచుకుంటూ ముందుకెళ్ళాలి, అదే చెప్పడం. ఈ సూత్రాలు ఖచ్చితంగా పాటిస్తే విజయం అనేది ఎప్పుడు మన సొంతమవుతుంది. అందుకు చెప్పడం, యః ప్రమాణం నజానాతి స్థానే వృద్ధో తథాక్షరే కోశే జనపదే దండే నసరాజ్యే అవతిష్ఠతే. ఇంటి విషయమైనప్పటికీ రాజ్యం విషయమైనప్పటికీ కూడా కొన్నిటిని ఖచ్చితంగా మనిషి తెలుసుకుని ఉండాలి. తానున్న స్థానం తనకి ఎలా అనుకూలిస్తుంది అనే అంశం ఒకటి చూసుకోవాలి. తర్వాత అక్కడ తాను ఎలా వృద్ధి పొందవచ్చు అని ఆలోచన చేసుకోవాలి. నాశం అనగా శత్రువులు తనని ఎలా నాశనం చేస్తారు, తాను శత్రువుల పట్ల ఎలా ఉండాలి అనే అంశాలు జాగ్రత్తగా గమనించుకోవాలి. తనకి వనరులన్నీ సమకూరుతున్నాయా లేదా ఆ ప్రాంతంలో ఉంటే డబ్బు విషయంగా మాట్లాడతాడు. అందుకే కొన్ని వాటిల్లో చెప్తారు, కన్న ఊరి మీద మమకారము, కొన్ని ప్రాంతాల్లో అక్కడే ఉండిపోవాలనే మమకారం, వీటి వల్ల మనుష్యులు ఎదగలేరు అంటారు. ఎందువల్ల అంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఇంకా అతను అక్కడే ఉంటాడు. ఆ కారణం చేత కూడా మనిషి ఎదగలేకపోతాడు. అందువల్ల ఎప్పుడూ వీటన్నిటిని గమనించుకుంటూ ఉండాలి. శివానుగ్రహం ఉంటేనే తన సొంత ఊర్లో తాను ఎదగలుగుతాడు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఈ కాలంలో, అందుకోసం ఒక మాటగా చెప్పడం. ఇక జనపదం, కోశం, జనులందరూ తన వాళ్ళు ఉన్నారా లేదా, డబ్బు తనకెంత చేకూరుతుందనే విషయాలు తెలుసుకుని తన బలం ఎంత అనేది, సేనా బలం, ఒక యుద్ధం వస్తే తన వైపు ఎంతమంది నిలబడతారు అనే అంశాలు తెలుసుకోకుండా రాజనేవాడు విజయాన్ని సాధించలేడు. ఇది రాజుకే కాదు, సామాన్యులమైన మనకి కూడా వర్తించే అంశాలు ఇందులో చెప్పాడు. ఇక శాస్త్రం చెప్పినటువంటి రీతిగా ధర్మాన్ని, ప్రయోజనాన్ని పొందే విధంగానే తాను తన జీవితాన్ని నిర్వర్తించుకోవాలి, అనగా రాజ్యాన్ని నిర్వర్తించాలంటాడు. యస్వేతాని ప్రమాణాన్ని యథోక్తాన్యనుపశ్యతి యుక్తః ధర్మార్థజః జ్ఞానే స రాజ్యం అధిగచ్చతి అన్నాడు. ఈ విధంగా ఉంటేనే మనిషి శ్రేయస్సును పొందుతాడు నాయన. ఇంత చెప్పడంలో ఆంతర్యం, ఈ చెప్తున్న లక్షణాలేవి ధృతరాష్ట్రుల్లో లేవు. ముందు తన బలం ఏంటో తాను చూసుకోలేదు, తన వాళ్లే తన వైపు ఉన్నారా లేదా ఆయన ఆలోచన చేయట్లేదు. భీష్ముడు, ద్రోణుడు పేరుకి కౌరవుల వైపు ఉన్నారే కానీ వాళ్ళకి పాండవులంటేనే ఇష్టం. ఇంత చెప్తున్న విదురుడికి పాండవులంటేనే ఇష్టం. పాండవులంటేనే ఎందుకు ఇష్టం అంటే, పాండవులకి ధర్మం అంటే ఇష్టం, ధర్మాత్ములంటే శ్రీకృష్ణుడికి ఇష్టం. శ్రీకృష్ణుడు ఎవరి వైపు ఉన్నారు, పాండవుల వైపు ఉన్నారు. అది కౌరవులకు కష్టం. ఇక కలిగేది ఏమిటి, అంతా నష్టమే. కనుక యతః కృష్ణః తతో జడః అంటాం కదా, యతో ధర్మస్తతః కృష్ణః యతః కృష్ణస్తతో జడః. ఇదంతా ఆలోచిస్తున్నాడు ధృతరాష్ట్రుడు, ఇవన్నీ ఆలోచిస్తున్నాడు, కానీ ధర్మం చెయ్యాలి అనేటువంటి ఆలోచన మాత్రం ఆయనలో రావడం లేదు. కనుక నాయన, ఏ రీతిగా చూసుకున్నా పాండవులు నీకంటే ఇన్ని విషయాల్లోనూ గొప్పవాళ్ళై ఉన్నారు, వాళ్ళ వల్లనే ఇదంతా అనుభవిస్తున్నారు. మీరందరూ కూడా పాండవుల తండ్రైన పాండురాజు ఇచ్చినటువంటి రాజ్యమే ఈరోజు నువ్వు అనుభవిస్తున్నావు. అలాంటిది వాళ్ళని నువ్వు బయటికి గెంటితే తర్వాత నీ పరిస్థితి ఏంటో ఆలోచన చేసుకొని
విదురుడు ఈ విధమైన ఉపదేశాలని చేస్తున్నాడు. ఆ తర్వాత విషయాలన్నీ కూడా పై భాగాల్లో తెలుసుకుందాం. నమస్కారం.